Hello Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of October 24, 2025. So before starting the session, I just want to confirm once again how many of you are writing the questions, answers for the questions which we are posting. Ante మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ ఒకటి స్టార్ట్ చేసాము అండ్ దాంతోపాటు మనం ఈ సెషన్స్లో కూడా డిస్కషన్ చేసేటప్పుడు కొన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రిమ్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఇస్తున్నాం. I seriously want everyone to, those who are watching these classes, please make sure you have to maintain current affairs notes, develop the habit of writing running notes as well as ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. నేను ఏదైతే మీ క్లాస్లో ఎక్స్ప్లెయినో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు రైట్ ఎక్స్ట్రాడనరీ ఆన్సర్స్. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు రైట్ అండ్ సబ్మిట్ ద ఆన్సర్స్? ఐ సీరియస్లీ డోంట్ నో. సి ఫస్ట్లో రాసేటప్పుడు కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కీవర్డ్స్ టెర్మినాలజీస్ రావట్లేదు, మేబీ ఐఎమ్ నాట్ రైటింగ్ దాట్ గుడ్, అలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. కీపింగ్ ఆల్ దెమ్ అసైడ్ అండ్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అండి. ఏదైనా ఒక ఫస్ట్ స్టెప్ వేసి స్టార్ట్ చేస్తేనే కదా, యూ కాంట్ గో డైరెక్ట్లీ 100th స్టెప్కి మీరు వెళ్ళలేరు. స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ టు గో. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్ వీఆర్ పోస్టింగ్, ట్రై టు రైట్ 10 సెంటెన్సెసే వచ్చాయా, 12 సెంటెన్సెసే వచ్చాయా, 1 పేజే వచ్చిందా, ఓకే, ఇనఫ్, నో నీడ్ టు వర్రీ. డే 1 అందరూ మాస్టర్ అయిపోయి స్కాలర్ అయిపోరు కదా, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ దట్స్ ద రీజన్ ఐ టోల్డ్ యూ బై 2026 మెయిన్స్ రాసేటప్పటికి ఈ ప్రాక్టీస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్. ఓవర్ నైట్ రాదు. అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాను, నేను ఇచ్చే కంటెంట్ అనాలిసిస్ ఇన్పుట్స్తో పాటు హిందూలో వచ్చే ఎడిటోరియల్స్తో పాటు అంటే ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ వన్ పర్టికులర్ టాపిక్. ఏదైతే మనం డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్ డిస్కషన్స్ చేస్తున్నామో అయితే మీరు ఆల్రెడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఉండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ప్లేలిస్ట్ రిగార్డింగ్ దిస్ ఎకానమీ కానీ, వై న్యూస్ కానీ, వాట్స్ హ్యాపెనింగ్ కానీ, హిందూ అనాలిసిస్ కానీ, ఏపీఎస్సి, టీజీపీఎస్సి కరెంట్ అఫైర్స్ కానీ. అయితే అక్కడ ఇంకొక ప్లేలిస్ట్ కూడా ఉంది విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ క్రియేటెడ్ ఫర్ డిస్కసింగ్ దిస్ యోజన అండ్ కురుక్షేత్ర. నేను చాలాసార్లు చెప్పాను, కంటెంట్, కీవర్డ్స్, అథెంటిక్ స్టాండర్డ్ డేటా ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అని. హిందూలోని ఎంత ఎడిటోరియల్లో ఎంత ఇంపార్టెంట్ కీవర్డ్స్ స్టాండర్డ్ డేటా వస్తాయో దీస్ ఆర్ ద గవర్నమెంట్ పబ్లికేషన్స్ అండి. సో ఇవి కూడా అంతే స్టాండర్డ్ కంటెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతాడు. సో రీడింగ్ దిస్ బుక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ అఫ్ కోర్స్ ద లాంగ్వేజ్ అండ్ టెర్మినాలజీస్ కొంచెం స్టాండర్డ్, హై స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ డెఫినెట్లీ కాంట్ కన్జ్యూమ్. అంటే అంత టైమ్ అండ్ ఎనర్జీ పెట్టి కూర్చొని చదవడం ఇబ్బంది అవుతుంది ఏమో అని ఐ థాట్ టు డూ దీస్ సెషన్స్ టు. అందుకని నేను వేవ్స్ అని ఒక మ్యాగజైన్, ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొని వేవ్స్ టాపిక్ పైన ఎంఎస్ఎంఈ, మీడియా, డిఫరెంట్ సెక్టర్స్ డిస్కస్ చేసి అది కంప్లీట్గా ఒక 1 hour మ్యారథాన్ సెషన్ లాగా సబ్మిట్ చేశాను. ఒకసారి వీలైతే కనుక మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో దాని లింక్ ఉంది, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది. ఆ క్లాస్ మొత్తం చూసి నేను ఇచ్చిన కీవర్డ్స్, ఇంపార్టెంట్ సినాప్సిస్, నోట్స్, స్టేట్మెంట్స్ మీ రన్నింగ్ నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే సెపరేట్గా ఒక వైట్ ఆర్ రూల్ బుక్ తీసి ఒక 100 or 150 పేజెస్ బుక్ సెపరేట్గా పెట్టి దానికి యోజన కురుక్షేత్ర అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ ఫర్ రూరల్ ఇండియా హెడ్డింగ్ పెట్టండి. ఏదైతే మనం సినాప్సిస్ ఆర్ ఇన్పుట్స్ ఆర్ కంటెంట్ ఇస్తున్నామో ఆ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్ సిరీస్కి సంబంధించిన క్లాసెస్లో వాటిని అక్కడ రాయండి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ రిలవెంట్ టు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఆర్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ రిలేటెడ్ టు స్కిల్ ఇండియా, ఆర్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అంటే అగ్రిటెక్, డెఫినెట్లీ జిఎస్ ఆన్సర్స్ రాసేటప్పుడు అప్పటికప్పుడు మీకు కీవర్డ్స్ రావాలి అంటే కుదరదండి. అండ్ 1-2 monthsలో మాస్టర్ చేయాలంటే కూడా కుదరదు. ఇప్పుడు నుండి స్టార్ట్ చేస్తేనే you will be like highly expertized in presenting good answers. This is why I'm suggesting you to go through the editorials as well as through these books. మీకు వీలైతే బుక్స్ తీసుకొని చదవండి, లేదు మీకు బుక్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, నో నీడ్ టు వరీ. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దీస్ క్లాసెస్ టు. అండ్ వీటికున్న ఏవైతే ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ, సినాప్సిస్ కానీ, కంటెంట్, ఇలాంటి ఫ్యాక్ట్స్, డేటా కానీ, whatever the governance perspective and whatever the achievements are at the national and global level, avanni kuda nenu aa classes lo provide chestanu. And this kind of data also we will provide, so that is more than enough for you to present a good answer. And please make sure we are putting lots of efforts for you. So meeru exam rayadaniki veltunnaru kabatti meer inkenta effort petalo ఆలోచించి కష్టపడండి. So coming back to the session, the first most important article of the day. And yes, before starting the session, I am again reminding you, questions ఏదైతే మెయిన్స్ ఇస్తున్నామో అప్లోడ్ చేస్తున్నాము టెలిగ్రామ్లో, ప్లీజ్ ట్రై టు రైట్
మెయిన్స్ ఆన్సర్స్ ఫర్ దెమ్ అండ్ ప్రిలిమ్స్ ఇచ్చేవి కూడా పోస్ట్ చేస్తున్నాము బోత్ టెలిగ్రామ్ అండ్ ఇన్ యూట్యూబ్. ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు గో త్రూ ద క్విజ్ అండ్ MCQs అండి. ఓకే, US sanctions Russian oil majors, Indian refiners poised to cut buy. If possible, put 2, 3 or 4 star marks అండి. Rosneft and Lukoil hit with sanctions for funding Kremlin's war machine, pushing global oil prices up 3%. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. Trump says India will cut down imports to almost nothing by year end. Indian firms are recalibrating to align with government guidelines. ఇది హైలీ ఇంపార్టెంట్ అండి. నిన్న సెషన్లో ఆల్రెడీ మనం ఎనర్జీ సెక్యూరిటీ, ఆయిల్ ఇంపోర్ట్స్, శాంక్షన్స్, హౌ ఇట్ ఈస్ గోనా ఇంపాక్ట్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మాట్లాడాం కదా. ఈ పర్టికులర్ ఆర్టికల్లో క్లియర్ కట్ గా చెప్తున్నారు, యుఎస్ ఏదైతే 2025లో రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందో అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ keeping the pressure on the Russian oil importing nations like China, India and other nations. అయితే ఆల్రెడీ అదే చెప్పి మనకి ఏం చేశారు, 25% they have imposed sanctions first, then they made it to 50% and then they said it's going to become 100% if you are not going to respond. అయితే previously similar sanctions జరిగినప్పుడు we have stopped importing these oils from Iran and Venezuela. ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రష్యా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రష్యా నుండి ద ఆయిల్ ఇంపోర్ట్స్ విచ్ వీఆర్ డూయింగ్ ఆర్ నియర్లీ 40% ఆఫ్ ద కన్సంప్షన్ డన్ ఫ్రమ్ దీస్ ఇంపోర్ట్స్ అండి. సో జస్ట్ ఇమాజిన్, సో రష్యన్ నేషన్స్ నుండి ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నామో అందులో చైనా ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ఇండియా ఇస్ ద సెకండ్ ఇంపోర్టర్. సో దట్స్ ద రీజన్ already US is saying, see, you people are importing energy and oil and other tech related, defense related equipments from there and you are funding them, and from there Russia is doing this Ukraine war because indirectly it means you are funding this and you are supporting this Ukraine war ani. So that's the reason we have started imposing sanctions. So it's high time you to take decision ani. And it also said by the end of 2025 India will completely do ante it will not only stop the deduct or reduce the imports, it will also stop complete imports అని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ అవర్ మినిస్టర్స్ క్లియర్లీ సెడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అని. ఇక్కడ ట్రైలేటరల్ బయలేటరల్ రిలేషన్స్ అంటాం కదా, అలా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఇలా పెట్టుకోవాలి అంటే ఎలాగా, ఒక ట్రైలేటర్ అనుకుందాం లేకపోతే ఒక ట్రయాంగులర్ ఫామ్ లో వేయండి. అంటే ఇండియా, రష్యా, యుఎస్ ఆర్ ఇండియా, చైనా, రష్యా, యుఎస్. ఇక్కడ మళ్ళీ ఇంకా ఒకవేళ ట్రెపిజియం లాగా ఇలా ఏమైనా వేయాలనుకుంటే, ఇంకా మల్టీలేటరల్ నేషన్స్ కవర్ చేయాలనుకునేటప్పుడు యూ కెన్ డ్రైవ్ ఇన్ ట్రెపిజియం అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ ఇండియా ఏదైతే హైలీ డిపెండెడ్ అపాన్ రష్యన్ ఇంపోర్ట్స్ అండ్ యుఎస్ ఈస్ ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ బోత్ ఇండియా అండ్ రష్యా. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెన్స్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతాయి. ఏదైతే ఇప్పుడు 3% ఇంక్రీజ్ అంటున్నారో అది. అదర్ దాన్ దట్ గ్లోబల్ సెక్యూరిటీ, ఏదైతే నెట్ ఎనర్జీ సెక్యూరిటీ ఉందో దట్ విల్ గెట్ డిస్టర్ప్టెడ్ అండ్ దట్ విల్ కాజ్ గ్లోబల్ chaos, గ్లోబల్ ఛాలెంజెస్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అండ్ అదర్ దాన్ దట్ ఏదైతే బయలేటరల్ రిలేషన్స్ ఉన్నాయో అది డిస్టర్బ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా స్ట్రాటజిక్ ఎకానమీ ఏదైతే ఉందో దట్ విల్ గెట్ affected because it's India's decision whether from where to whom అంటే ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలి, అది ఇండియాస్ అటానమీ అండ్ ఇండియాస్ ఓన్ డెసిషన్ కదా. ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ యుఎస్ శాంక్షన్స్ ఇంపాక్ట్ పడకూడదు. అండ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇస్ ఏదైతే ఇండియాస్ డిప్లొమసీ ఉందో, నాన్ అలైన్మెంట్ డిప్లొమసీ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ శాంక్షన్స్. బికాస్ యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే అప్పుడు వార్ జరిగిన తర్వాత when they have came up with few differences, India followed non-alignment movement అంటాం కదా, it didn't supported any of them and it maintained its strategic autonomy, that is the diplomatic autonomy. ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద శాంక్షన్స్ విచ్ ఆర్ 50% or 25% or 100% వాట్ ఎవర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ నియర్లీ 40%, అంటే 40% ని దే డిడక్టెడ్ అప్ టు 35%, బట్ స్టిల్ ఇట్స్ హ్యూజ్లీ డిపెండెంట్ అపాన్ ద ఎనర్జీ రెలవెంట్. ఎందుకంటే హైలీ పాపులేటెడ్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ కదా, అండ్ సెకండ్ నేషన్ విచ్ ఈస్ ఇంపోర్టింగ్ దీస్ ఆయిల్స్ అన్నప్పుడు జస్ట్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ కన్సంప్షన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే 2 కంపెనీస్ ఉన్నాయో
Rosneft and Lukoil. These two are giving globally 5% of the output oils, and those are the first which got the sanctions. So the one who agreed to stop buying oil from Russia would brings it oil purchases down and will survive. Otherwise they will face the sanctions. It's a kind of funding war. These are the one who are funding war and చెప్పేసి these are the nations which are indirectly going to support Russia Ukraine war and చెప్పేసి he is behaving as a big brother and he is coming on to frame and he is saying now it's high time to take decisions అని. ఇది ట్రైలేటరల్ రిలేషన్స్ లో చదువుతారు, ఈ పర్స్పెక్టివ్ లో చదువుతారు. అంటే చైనా ఆల్సో గెటింగ్ ఇంపాక్టెడ్ బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్, ఇండియా సెకండ్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ నేషన్ కదా విచ్ ఇస్ ఇంపోర్టింగ్ హై ఆయిల్స్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ దేర్. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ కంప్లీట్లీ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ more on developing domestic production, fossil fuels, etc. But still, India also doing and searching for other alternates. And we are toughest nation, Indians especially. When we face challenges, instead of sitting and worrying, we see opportunities. We come up with new options. We come up with new alternatives, new innovations. That is the main what is called significant feature where we are, because of which we are standing as a global leader, that too going to become the third largest economy in coming days. అయితే ఈ ఆర్టికల్ చదివినప్పుడు మీరు ఇంకో కొన్ని పాయింట్స్ మనం లాస్ట్ ఫ్యూ డేస్ లో sanctions వచ్చినప్పుడు మాట్లాడాం. ఇండియా said the sanctions which are imposing by the US are unsatisfied, this is highly not acceptable, unbiased, and most importantly unfair, unjustified, and unreasonable. ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం పాస్ చేసి చెప్పాము. బికాస్ అలా ఎలా చేస్తారు, అట్లీస్ట్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఫ్యూ డిస్కషన్స్, బైలేటరల్ టాక్స్ జరగాలి, దెన్ యూ కెన్ డిసైడ్. బికాస్ ఓవర్ నైట్ తీసుకునే డెసిషన్స్ వల్ల లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో ఇండియాది, బీయింగ్ బిగ్ బ్రదర్ ఆల్ వెదర్ కండిషన్, అది కూడా ఇంపాక్ట్ అవుతుంది అని. అండ్ ట్రస్ట్ మీ, యుఎస్ శాంక్షన్స్ ని పక్కన పెడితే ఇండియా రష్యా హ్యావ్ వెరీ గుడ్ కండిషన్స్, అంటే వెరీ గుడ్ ఫ్రెండ్లీ కండిషన్స్. ఇక్కడ నేను ఐ వాంట్ టు రైజ్ ఎ క్వశ్చన్ ఆర్ గివ్ ఎ క్వశ్చన్. దేర్ ఇస్ ఎ మిసైల్ ఇన్ డిఫెన్స్ సెక్టర్, దీస్ బోత్ నేషన్స్ కేమ్ టుగెదర్ అండ్ డెవలప్డ్ దట్, అండ్ ఈ టూ నేషన్స్ లో ఉన్న రివర్స్ ని బేస్ చేసుకొని ఆ మిసైల్ కి నేమ్ వచ్చింది, ఫస్ట్ లెటర్ బి. ఇంకెంతకంటే హింట్ చెప్పి ఇంకా క్వశ్చన్ అడగడం వేస్ట్, బట్ ఇట్స్ జస్ట్ మేక్ యూ ఎంగేజ్ అండ్ మేక్ యూ రీకాల్ అండ్ రీక్యాప్ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ యూ రివిజన్ యాజ్ వెల్ యాజ్ మేకింగ్ యూ అంటే making you listen class more interesting. I have just thought to do this. సో ఇండియా అండ్ రష్యా కొలాబరేషన్ లో ఒక మిసైల్ ఉంది డిఫెన్స్ సెక్టర్ లో, హైలీ పవర్ఫుల్ అండ్ వెరీ ఫేమస్, రిపీటెడ్లీ మనం క్లాసెస్ లో న్యూస్ లో వింటాం. అండ్ ఆ మిసైల్ కా నేమ్ ఈ టూ నేషన్స్ లో ఉన్న రివర్స్ ని నేమ్స్ ని యాడ్ చేసి ఇచ్చారు. అండ్ దెన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద మిసైల్ నేమ్ కమ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ బి. సో వాట్ ఈస్ దట్ మిసైల్ అన్నది మన కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ గా టైప్ చేయండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో మళ్ళీ ఒకసారి చూద్దాము. సో వీళ్ళు ఏం చేశారు, ఈ టూ నేషన్స్, ఈ టూ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా చైనా హైయెస్ట్ ఇంపోర్టర్స్, వాళ్ళ వల్ల వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వల్ల ఈ రష్యా ఈజ్ డూయింగ్ దిస్ వార్ విత్ ఉక్రెయిన్, సీజ్ ఫైర్ అనౌన్స్ చేయట్లేదు. సో దీస్ టూ నేషన్స్ ఆర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఫండింగ్ ద వార్. సో ఇట్స్ హై టైమ్ టు గివ్ దిస్ శాంక్షన్స్ ఇక్కడ అందరినీ అని చెప్పి. అండ్ దీస్ టూ కంపెనీస్ అగైన్ ఆర్ ఫండింగ్ నియర్లీ 5% ఆఫ్ ద అవుట్పుట్. అయితే ఇండియాలో ఆల్రెడీ రిలయన్స్ ఇస్ ద వన్ అండ్ నయారా ఇస్ ద వన్. These two are directly indirectly connected with this Rosneft and importing. So now these nations are coming and following the guidelines provided by the government of India. Now they are going to take this sanctions seriously and definitely will focus more on developing these domestic productions gani, turning energy consumption to fossil fuels or renewable sources gani. They will be definitely coming up with the new initiatives and everything, so that this cannot impact the trade, economy, foreign policy, diplomacy, non-aligned rules of India. Other than this, ఆల్రెడీ నేను చెప్పినట్టు జామ్నగర్ లో రిలయన్స్ ఏదైతే ఉందో అది రోజ్నెఫ్ట్ తో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట ఈ రెండు నేషన్స్ లో ఉన్న ఈ రెండు కంపెనీస్. అదర్ దాన్ దట్ నయారా ఎనర్జీ మీకు క్వశ్చన్ లో డెఫినెట్లీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ బ్యారల్స్, వాట్ ఈస్ ద పర్సంటేజ్, వాట్ ఈస్ ద రూపీస్ ఆర్ హౌ మెనీ $1 million ఇవి అడగరు. బట్ రీసెంట్లీ దేర్ ఇస్ 2 keywords ఇన్ న్యూస్ ఆర్ టర్మినాలజీ న్యూస్ లో అడిగేటప్పుడు, ఈవెన్ మనం కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా సార్లు అడుగుతాం. రోజ్నెఫ్ట్ అండ్ లుకాయిల్ ఆర్ ఇన్ న్యూస్ రిపీటెడ్లీ ఆర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దే బిలాంగ్ టు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఆయిల్ రిఫైనరీసా, or cyber crime
or Ramsar Vetlaga, Ramsar sites relevant, or something related to species, or something related to international relations, or something related to oils or the oil companies or oil refineries in Russia na ila adigite ganaka you should be able to answer them. And also groups ki relevant ga adagochu, which is the oil refinery or company in India especially having high contribution or high types with the Russian oil center, Jamnagar lo unna Reliance. And other than that, Nayara is the one. So coming back to this article, ఇంపోజ్ చేసిన శాంక్షన్స్ ఈ టూ ఆయిల్ కంపెనీస్ పైన, దట్ ఈస్ గోనా ఇంపాక్ట్ ద గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ రిలేషన్స్, ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇన్ఫ్లేషన్ మే కమ్, అండ్ ఆయిల్ ప్రైసెస్ ఏదైతే 3% ఇంక్రీజ్ అవుతాయి, బికాస్ జస్ట్ 10 పైసా ఆర్ 20 పైసా ఇంక్రీజ్ అయితేనే ఆయిల్ ప్రైసెస్ చేంజ్ అయిపోతాయి. అండ్ ఐ విల్ గివ్ జస్ట్ ఇంపాక్ట్ హౌ ఇట్ గోనా ఎఫెక్ట్ ద ఎకానమీ ఆఫ్ ద నేషన్స్ అండ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద నేషన్. ఎగ్జాంపుల్ చూద్దాము. రీసెంట్లీ యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ what it's called Uber, Zomato, Swiggy, Rapido. These are hardly run by most of the times youth, though youth who are some 20 to 30 years ఏదైతే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న పీపుల్ దే యూస్ టు డూ దిస్. it's a kind of generating income అంటే parallel ga, other than whatever work they are doing, if they are students or if they are working somewhere, or if they are engaged into some other work, parallel ga they are doing this Rapido, Zomato, Swiggy. So just imagine they hardly earn some 8 to 9,000 by working some 7 to 8 hours or 6 hours somewhere around. నేను అది జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ. సో ఇఫ్ ద ప్రైసెస్ హైక్స్, ఇఫ్ ద ప్రైసెస్ రైస్, ఆయిల్ ప్రైసెస్ ఈ శాంక్షన్స్ వల్ల రైజ్ అయితే డీజిల్ పెట్రోల్ కూడా రైజ్ అవుతుంది. సో 8 to 9 కి ఏదైతే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారో అందులో హార్డ్లీ మోర్ దెన్ 60% గోస్ టు దేర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెన్సెస్. సో జస్ట్ ఇమాజిన్ వాట్ విల్ దే గెట్. సో హౌ దే విల్ సర్వైవ్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఆస్పిరెంటే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లియర్ లాంగ్వేజ్ లో అర్థం అవడానికి ఆస్పిరెంటే అనుకుందాం. పేరెంట్స్ ఆర్ లైక్ దే మే బి daily wage laborers or someone not affordable for his preparation, but he is doing his preparation here and he is taking that help of what is called Rapido or Zomato or Swiggy services anukundam. He is surviving because of this 8 or 9K which he is incurring after going, ante other than his preparation timings, coaching timings, he may be incurring that amount. And if the prices rises, he may end up with 4 to or some 3 to or 3K to 4K or 5K. How will he survive? Though this is how it impacts the livelihood of the family. Even the auto drivers, rickshaw pullers, all this comes under again in this. So it will definitely affect other than energy security, other than foreign policy, the very basic livelihood of common man ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకో పర్స్పెక్టివ్ కూడా చూడాలి. సో క్వాడ్, SCO, బ్రిక్స్ ఆర్ దేర్. హౌ దే ఆర్ గోనా డిఫైన్ దిస్ శాంక్షన్స్, హౌ దే ఆర్ గోనా focus on maintaining stable prices, stable supply chain, global supply chain, and ఏదైతే డైవర్సిఫైడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ మిడిల్ ఈస్టర్న్ ఆర్ ఆఫ్రికన్ నేషన్స్ మీద ఫోకస్ చేస్తే, డిపెండింగ్ సోల్లీ అపాన్ రష్యా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ డిపెండింగ్ అపాన్ అదర్ నేషన్స్, అంటే యూ షుడ్ నాట్ బి ఆల్వేస్ లైక్ స్టక్ విత్ వన్ నేషన్ మోర్ దాన్ 40%. you should deviate అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ ఆఫ్రికన్ నేషన్స్ కానీ. సో డైవర్సిఫైయింగ్ ఇట్ విల్ బి స్టేబుల్ యువర్ సప్లై చైన్, ఇట్ విల్ స్టేబుల్ యువర్ prices, it will made you not get face any challenges if any kind of situation like this happens. So this is how you have to think. Final ga conclusion lo em cheptaru, energy security, foreign policy, trade, economy, autonomy, ఛాలెంజెస్, ఆపర్చునిటీస్, మల్టీ అలైన్మెంట్, డిప్లొమసీ, ఇవన్నీ మాట్లాడేసి బ్యాలెన్సింగ్ టైమ్స్ ఇంపార్టెంట్. ఏదైతే ఇండియా, చైనా, రష్యా, యుఎస్ ఈ శాంక్షన్స్ వల్ల, టారిఫ్స్ వార్ వల్ల ఇదంతా జరుగుతుందో ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ డన్. అండ్ ఫైనల్లీ ద వే హీ ఈజ్ saying ante I'm the one because of whom they are coming forward to stop the war, terrorism with Pakistan. They accepted to completely stop the funding and they accepted to completely stop the import of oils. All these statements can be properly defended. అదర్వైజ్ ఇలాంటివి ఇంకా చాలా వస్తుంటాయి. అండ్ నేషన్ లైక్ యుఎస్ వచ్చేటప్పుడు గ్లోబల్ ప్లేస్ లో యు ఆర్ థ్రైవింగ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు పుట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టాప్ వన్. ఈవెన్ యు ఆర్ థ్రైవింగ్ ఫర్ ద యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. ఈవెన్ అండ్ ఎస్టర్డే ఆర్ టుడే ఐ థింక్ United Nations meeting lo when someone raised his voice, our minister of external affairs clearly said, lower your voice, you are UN official,
You're not king here. So that gives a strong message to the world that how capable we are, how strong we are. So this is all about this session, Andy. I mean, sorry, this article, Andy. I hope it's clear. That's it. I have done enough of analysis for this topic. This year there will be definitely questions on this India-US relations, India-Russia relations, India-US, Russia-China multilateral relations because of this sanctions, Ukraine war, seas war, everything. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. సో రష్యా ఆయిల్ పైన ఎందుకు యుఎస్ శాంక్షన్స్ ఇస్తుంది, ఆ ఆయిల్ శాంక్షన్స్ వల్ల ఇంపోర్ట్ ఇండియా ఎలా ఇంపాక్ట్ అవుతుంది, చైనా కూడా ఉంది కదా దాన్ని ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇండియాకి రష్యాకి ఉన్న రిలేషన్స్ ఏంటి, సో హౌ ఇట్ ఈస్ గోనా ఎఫెక్ట్. అండ్ ఇండియా ఇంతకు ముందు సిమిలర్ శాంక్షన్స్ కి ఆన్సరబుల్ గా ఏం చేసింది, ఇరాన్ వెనజులా నుండి స్టార్టెడ్ ఇట్ కంప్లీట్లీ స్టాప్డ్ దోస్ ఇంపోర్ట్స్. ఆర్ వి గోయింగ్ టు డూ ద సేమ్? దెన్ వాట్ అబౌట్ ద 40% డిపెండెన్సీ? సో how we gonna compensate this 40%? What about the domestic production? What about the energy sector, especially manufacturing? ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. So this is all about this article అండి. And this one again highly important from today's editorial అండి. The UN matters as a symbol of possibility. I told you many times whenever there's an article coming in editorial, especially by Shashi Tharoor garu, must and should you have to write it in your current affairs notes. The data, content, inputs, synopsis, information, whatever's there, it's highly authentic and standard, and trust me, it's really helpful for both your prelims and mains. So the reason for choosing UN matters this topic exclusively as the UN is celebrating 80th anniversary, and October 24th is UN Day, and of course there's another most important event also on October 24th, that is World Polio Day. So by 2014 India completely eradicated polio free nation, but still there are few places or few regions at global level who are facing these polio. So this year, especially 2025, the theme of polio is End Polio, Every Child, Every Vaccine, Everywhere. Themes highly important for all competitive exams, as you also know, and especially for the one who are writing TGPSC, SSC, CGL or Bank PO, you may get a question on October 24th significance, or they may give you list of days here and they may give list of important events here, like Ramsar Sites Wetlands Day or Polio Day or UN Day or something like Doctors Day or something related to World AIDS Day or World Health Organization, kind of something related to days they may give, and they may give dates this side, and they may ask you to do them as the following. So you have to be thorough with the dates, days and themes, very much important. So coming back to the polio, World Polio Day is on October 24th, and this year theme is, as I already mentioned, End Polio, Every Child, Every Vaccine, Everywhere. Means they want to complete eradication. Already 99% they have eradicated at the global level, but still they want to focus on that 0. somewhere around 0.001% also, so that the whole world will be like free of. So every child should, or every citizen and everywhere, the people should enjoy the basic right of having good health. And finally, again, one more important fact, as I already mentioned, there are lots of targets achieved by India in last few years, and one among them is complete eradication of polio, that is polio free nation by 2014. So coming back to the article about UN, there's a few basic work which you have to do. I'll explain the article. Of course, he has given extraordinary synopsis and analysis. Other than that, as it's completing 80 years, you may have chances of getting questions both in prelims and mains. And without a question on UN, you can't expect any question paper this year. So first most important, historical background definitely మీకు తెలియాలి, ఎందుకంటే ఫార్మేషన్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలి. సో 1920 నుండి 1945 వరకు ఇట్స్ అ టైమ్ లైన్ టు 2025 వాట్ హ్యాపెండ్, ఇది ఒకసారి చూసుకుంటారు. అండ్ వై ఇట్ ఫార్మ్డ్ ఇన్ 1919 to control this, its main motto or objective itself is to build global peace and security. But after World War I, even having this because of the Treaty of Versailles, it came into act, and it couldn't control or stop the World War II. So in 1939 they ended it, and again in 1945 they started or established UN, and 193 countries are there at present. I'll give in detailed information about this UN. I'll do a separate session on this because you may have high chances, you may get a question on this, high chances are there. So coming back 1945, and definitely headquarters at New York City, that is US.
ఇది ప్రిలిమ్స్ వరకు ఇంపార్టెంట్, ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఫార్మేషన్. సో యుఎన్ ఏంటి, ఫార్మేషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఆర్గనైజేషన్ ఛాలెంజెస్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఆబ్జెక్టివ్స్ 5 ఉన్నాయి: టు ప్రమోట్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోట్ గ్లోబల్ హ్యుమానిటీ అండ్ బిల్డ్ పీస్ అండ్ గుడ్ కండిషన్స్ ఫర్ సర్వైవల్. ఇవన్నీ కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మచ్ డీటెయిల్స్, ఆల్రెడీ ఆర్టికల్లో ఇచ్చారు, డిస్కస్ చేద్దాము. అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆర్గన్స్, ఎందుకంటే యుఎన్ ఇస్ ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ సెటప్ ఇన్ ఆల్మోస్ట్ 193 కంట్రీస్. అండ్ అందులో ఈ 193 కంట్రీస్ కాకుండా 2 మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్, అంటే సారీ 2 నాన్ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. One is Holy See and second one is Palestine. These 2 are non-member countries, observer countries. Other than that, principal organs are 6. And most importantly, main agencies are there, nearly 15. And the main agencies, low funding agencies are also there, because these are the funds which are utilized for the challenges, to tackle the challenges at global level. Ante principal organs okkasari chusukundam. For example, UNGA unga General Assembly, UNSC International Court of Justice, Secretariat, ala. Other than that, ECOSOC, Economic and Social and Trusteeship Council is the one. Other than this, UNSC is the one which where we are thriving to get this permanent membership. P5 nations enti, permanent nations enti, UNSC lo unna member countries enti, why we are thriving to get that permanent membership, what are the challenges ahead in achieving that, what are the nations supporting India's UNSC permanent membership, ivanni kuda discuss cheddam. Other than that, few funds are there like UNDP, UNEP, UNICEF. I hope you know all these keywords and full forms. And UN Habitat, these exclusively discuss with or deals with the environment. What are the other organizations or agencies among these 15? IOM, WHO, IAEA, Energy Agency, OPCW, and most importantly other bodies like UNHCR, Human Rights Commissions, UN AIDS, UN RWA, WFP, UNFPA. These are the few other member countries or organizations. So other than this, a holistic approach has to be done for getting this background, clarity over background. So formation చూస్తారు, principal organizations చూస్తారు, agencies చూస్తారు, funding groups చూస్తారు, objectives చూస్తారు, challenges ahead చూస్తారు. అది కాకుండా role and responsibilities చూసి why it formed, what is the main motto behind this, so how it is surviving even after 80 years, so what are the future challenges. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, గాజా పాలస్తీన్ ఇష్యూ ఉంది, ఈ యుఎస్ టారిఫ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఐసిజే ఇస్ దేర్. సో హౌ దే ఆర్ టాక్లింగ్ దీస్ గ్లోబల్ క్రైసిస్ అండ్ వాట్ యుఎన్ హ్యాస్ టు అడాప్ట్. అంటే అప్పుడు ఫామ్ అయిన దాని నుండి the historical background in the future వరకు how it evolved and what it lacked and what it need to adapt so that it can survive more successfully, and the main motto objective of UN itself can be achieved properly. This is the format you have to go through. Of course we are going to do this a clear session. And yes, coming back to the article, 80 years ago, the aftermath of the most devastating war in human history, as I already mentioned, after World War I, they have started. United Nations was born not of triumph but of tragedy, not as a monument to power but as a mechanism to peace. Idi important. See, that's the reason I told you Shashi Tharoor Gari articles are highly important. And it was not started as a celebration, it was started to control the chaos, to face the challenges, as a mechanism to develop the peace. As someone who served UN from 1978 to 2017, he served the UN nation. Just understand the level of experience and exposure he has with that. So first hand, its evolution from a Cold War battleground to a post-Cold War laboratory of global cooperation. He is giving complete input analysis. UN faltered in Rwanda and Srebrenica and rise to the occasion in East Timor and Namibia. He given few background and few historical observations and how it given contribution in different incidents like Zimbabwe, Namibia and other things. So finally he is saying UN is not perfect, nor was it ever meant to be, but it remains indispensable, highly important, highly important. Why? We'll see in this series. So at 80, the UN stands at a crossroads. Ante ippudu 2025 lo
at crossroads. Enduku the world it was designed to serve has changed beyond recognition. Appudu start ayinappudu conditions, challenges, global crisis, something is different. Now it is completely different. The bipolar order of 1945 gave way to American unipolarity, which in turn has led to fragmented multipolar landscape. ఇప్పుడు గురించి చెప్తున్నారు. And most importantly, new powers have emerged, new alliances have frayed, transnational challenges from climate change to cyber warfare defy the boundaries of traditional diplomacy. True kada, appudu we have hardly any differences between nations which can be tackled with proper meetings and discussions, but cyber warfare or cyber crime or biological or bio wars are something which no one can imagine and no one can even dare enough to avoid, or no one can dare enough to question the nation. Okay, ఇది చేసింది అని చెప్పి. So this is what he is saying. It's went beyond the boundaries of traditional diplomacy. So the UN must adopt a risk irrelevance. అంటే it has to adapt and start something to do what it's actually needed at the hour. Otherwise it has to face the risk అని చెప్తున్నారు. A shifting in global landscape has been there, and for example he clearly mentioned multilateralism ఒకటి which is increasing, and in this context UN's foundational principles like sovereignty, equality, peaceful resolution of disputes, collective security are more vital than ever, but they are also more contested. So that constitution అంటే ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో ఆల్రెడీ దీనికి ప్రియాంబల్ కూడా ఉంది with 111 parts and chapters and everything. When we are discussing about UN, I'll definitely explain those points too. So here it is again talking about 1945 power dynamics of 1945 to realities of 2025. అదే కదా ఇక్కడ చెప్పాము, అది చూస్తూ he clearly mentioned calls for reform have grown louder, especially from countries such as India, Germany, Japan, Brazil, South Africa, which rightly seek a seat at the tables. అంటే ఏదైతే యుఎన్ మెంబర్షిప్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పర్మనెంట్ మెంబర్షిప్, దట్ ఈస్ వాట్ హీ టాకింగ్ అబౌట్. ఇండియాస్ ఓన్ కేస్ ఇస్ కంపెలింగ్. As the world most populous nation and largest democracy, a major contribution to UN peacekeeping. We are the highest contributors. Last time మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు జస్ట్ రిమెంబర్ యుఎన్టీసీసీ గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడాం, వి ఆర్ ద వన్ హూ ఆర్ ప్రొవైడింగ్ హైయెస్ట్ పీస్ కీపర్స్ టు ద యుఎన్ అని చెప్పి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ ని పంపిస్తున్నామని. A rising economic power, India embodies the spirit of UN Charter. So these are the qualities India has. So why we are not getting that UNSC permanent membership? What are the challenges? Why it undermines the council's legitimacy and effectiveness? This is the one question. Despite the shortcomings, UN continues to play a vital role in global affairs. For example, its humanitarian agency, which I already mentioned here, like UNHCR, that is refugee agency, World Food Program, which I have mentioned already here, WFP, and UNICEF deliver life-saving aid in conflict zones like Gaza, Palestine, disaster-stricken regions. Its peacekeepers, through stretched thin, provide a modicum of stability in fragile states. And convening power allows nations to negotiate, deliberate, and sometimes even agree, because it comes as a middleman. ఆ వర్డ్ యూస్ చేయొచ్చేమో మేబీ. So UN's normative influence is perhaps its most underappreciated asset. Through its declarations, treaties, and resolutions, it has helped shape global norms on human rights, gender equality, sustainable development. And sustainable development goals adopted in 2015 represent a bold vision for inclusive growth and planetary. These are all the achievements of UN, just to understand. So UN's ability to act is often constrained by the very member states. And it's also mentioned about UN is not an abstract entity. It is a mirror of the world, reflecting its differences, inequities, and the will or lack of its members. So it is the one again formed because of these people again to control this chaos and to create security and peace kada. So finally he's talking about challenge of strategic autonomy. India's foreign policy has long emphasized sovereignty and strategic autonomy, resisting alignment with any single power bloc. So coming back, he is saying the posture reflects broader critique of global governance structures, particularly the UNSC. So India has consistently called for reform that reflects contemporary realities, one that is not merely powerful but principled. And other than that, global order must embrace plurality, not just of power. So these are the keywords he mentioned. This is what I said. You have to go through his articles and you have to draw all the inputs and you have to write it in your current affairs notes, and then you have to reproduce them in your answers.
So what must be done? First, the UNS must be reformed to reflect contemporary realities. UNSC that excludes key stakeholders cannot hope to command legitimacy and all these things. And second most, in the important world of fast moving crisis responsive skill. So decision making, empowering field operations, embracing digital routes, all this has to be taken care of. These are the essential steps. And third most important, UN must reclaim its moral voice. In an age of disinformation and polarization, the UN's ability to speak truth to power, to uphold universal values, defend the vulnerability is more important than ever. This requires courage, clarity, and consistency. So just imagine the 3 C's he mentioned here. This is how you have to frame keywords and this is how you have to frame sentences while writing your main answers. And finally, he's saying member state must recommit to the UN's mission. You have to respect the mission, vision, and aim of UN, as well as the organization cannot function without political will and financial support. So it needs champions, not just critics, partners, not just participants. See the beauty of the sentence formation. And budgetary shortfalls thanks to defaults by the US and others of their dues and other these things. And other than that, he mentioned staff reductions, freeze hiring, scale back core programs. All this has to be taken care. Institution most needed to address global crisis is being weakened by the very powers that helped create. So the one who created itself are the one who are the reason for creating law. So mandate for future as renewal reform ఏం చెప్తున్నారు UN at 80 is neither a relic nor a panacea. So it is a work in progress, a reflection of our collective aspirations and contradiction. ఇది చాలా important. I know it's not that easy to understand the terminology of Shashi Tharoor garu. That's the reason I'm trying to simplify it and explain it in a very simple form. ఒక్క మాటలో చెప్పాలంటే UN ఫార్మేషన్ దగ్గర నుండి 1945 టు 2025 అంతకుముందు 1920 నుండి ఏం జరుగుతుంది, నేషన్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్, అచీవ్మెంట్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, and what he has observed as a close one who witnessed this evolution and what can be done. ఇప్పుడు chaos ఏంటి, ఇప్పుడు గ్లోబల్ క్రైసిస్ ఏంటి, ఇప్పుడు గ్లోబల్ సెక్యూరిటీ అండ్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది, అప్పుడున్న పవర్ యుఎన్ కి ఇప్పుడు ఉందా లేదా, సో ఫ్యూచర్ లో ఆ యుఎన్ పవర్ మళ్ళీ సస్టైన్ చేసుకొని మేనేజ్ చేస్తేనే ఇట్ కెన్ బి ఏబుల్ టు గైడ్ దీస్ నేషన్స్ మెంబర్ కంట్రీస్. అండ్ దాంతో పాటు ఇండియన్ పర్స్పెక్టివ్, యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ విచ్ ఇండియా హ్యాస్ టు ఫుల్ఫిల్ and what are the capabilities it has so that it can be there, sit in that permanent membership. ఆ యాంగిల్స్ చెప్పారు. చెప్పి ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే UN remains as indispensable symbol not of perfection but of possibility. As Dag said, it was meant not to take mankind to heaven but to save humanity from hell. మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, బట్ అగైన్ అట్లీస్ట్ you have to be saved without entering into the hell. This is what the beautiful saying he added here, quote he added here. Ilanti quotes meer direct ga maatladari when you are talking about Russia Ukraine war, Gaza Palestine issue, or India or Pakistan, or India Russia relations. When you are talking something to quote so that the disturbances, loss can be curtailed అన్నట్టు అలాంటి phrases లో ఈ కైండ్ ఆఫ్ కోర్స్ యూస్ చేయాలి. అండ్ UN is both stays and actor. It stays for its member states and an actor when the power it to defend our common humanity. Ironically, actor often blamed for the failures of the states. As it marks 80th anniversary, the challenge is to become more representative. See the kind of words he used: representative, responsive, and resilience. Again, akkada 3 R's ayyayi, ikkada 3 C's ayyayi. These are the words he has used in this particular article. In a world that needs principled global cooperation more than ever. So సింపుల్ గా చెప్పాలంటే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఛాలెంజెస్ కంటే ఇప్పుడు బయాన్డ్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ టు గెట్ అడాప్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ వర్కింగ్. ఇట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ formation or objectives or resolutions so that it can cope up with the challenges and it can guide the member countries to tackle issues. Otherwise it has to face the risk ani cheptunnaru. So on one hand he is praising and on another hand he is talking about the challenges, and on another hand he is talking about the adaptability of UN. So this is the beauty of the presentation, articulation. This is what called articulation. Constructive criticism antaru, analytical approach antaru. This is how you have to give your complete analysis. So again I'll do a separate session on UN completing 80 years because it have high chances of getting question on this. So this is all about it. That's it.
It is highly important. Should India take global leadership on climate change? Yes, put a 2 or 3 star mark. It's very important. I said yes because last year when we were discussing about COP outcomes, you might have just recollect the points which we have said. India is the one nation which came forward and said, yes, developed nations, it's high time to focus on developing nations, and it's because of your industrialization, your growth, your development, and your activities and your works, the nations which with low income are suffering now and facing the repercussions of this global warming and climate change. So consequences हम भुगत रहे हैं, कारण आप करे हैं, मतलब कार्य आपने करा है, काम आपका था और consequences हमारा है. So it's high time for you to come forward and fund and to give financial support as well as moral support, and if possible give that industrial का जो भी setup का और जो भी है वो सब कुछ support करके you try to reduce the emissions, you try to focus more developing friendly environmental friendly resolutions and mechanism बोल के. India is the one nation which came forward, मतलब सबसे पहले आगे आके बात करा उसी ने as a head of COP30 in November in Brazil. Highly important. तो the world's are looking forward, so the nations are looking forward, मतलब अभी क्या discussions होगा, क्या outcomes आएंगे, how are they, मतलब still again they will be end up with discussions or they will focus on emissions. Already we had done enough discussions on this carbon emissions, controlling Paris Agreement, 2 degrees Celsius rise, Paris Agreement targets, and NDC's nationally determined contributions, and all these things. We have done enough discussion. This is a question and answer segment where it's self-explanatory. Here there's a lots of inputs and analysis provided. I'll just add this slide in our official Telegram channel. You just go through that and note down the important points, whatever they are written here, because the facts which provided here are important for prelims, and the analysis which have provided, it's a self-explanatory guys, no need to go into the very depth details. इसलिए मैं इसको ज़्यादा समय नहीं दे रही हूँ. आप just एक बार Telegram में जाके just go through this article and note down the important points, whatever you feel like. It's a kind of opinion, analysis, information, content, and way forward for India. So if you are writing something related to India is going to be the global leader in coming by 2047 by becoming Viksit Bharat, and we are already the third largest economy, so we are thriving to become the first. So what about the climate change? Are we going to bear this leadership for climate change too? Yes or no? Way forward लिखते समय these kind of analysis will be highly important, helpful too. So just go through this article once, that's it. This one might be important from prelims perspective, international perspective also it's important. So India Bhutan review border management security is from October 16 to 17. They done this reviewed this border management and security in a meeting held at Thimphu. So this is prelims fact important, and from mains perspective these two countries had reviewed bilateral security cooperation and border management issues as well as mobile signaling, spillovers, future roadmap for integrated checkposts, maintenance of boundary pillars, cross-border movements, and all this perspective, as well as these discussions covered capacity building for Bhutan's police, and delegations expressed satisfaction over this structured discussions and everything. So 14th India Bhutan border management security meeting it is, and last meeting was held on 2019. So other than that, India Bhutan relations, what are the common challenges, what are the issues at the borders, what are the common concerns, what are the common groupings, and what are the common interests. This is what you have to do, a little bit of basic, it's a kind of, that's it. And this one about tri-services, that is our Army, Navy and Air Force services are getting systems and platforms for worth 79,000 rupees crores. So acquisitions are designed to enhance lethality, mobility and intelligence gathering capabilities across the services. Defense Acquisition Council chaired by Rajnath approves these proposals. As we are focusing more on internal security, external security, border security, and you might have seen these what it's called active participation of our tri-services, especially naval services at the maritime areas, Indo-Pacific region, and this Goa base and all these things. You might have come across this INS, more number of people getting into, and more acquisition of these defense sectors and defense equipments and all this, kind of showing the world that yes, we are capable enough in defense sector to face any kind of challenges. Already we have proved that with Operation Sindoor, but now again we are focusing more, because for internal security, for external security, you being or thriving to become the global leader, having this strong infrastructure along with these defense materials and manpower, these are highly important. So he clearly mentioned
system designed to enhance lethality, mobility, and all these things. Other than that, he clearly mentioned that Nag missile system, ground-based mobile elites, and high mobility vehicles, material handling cranes, all these they have started to include. And other than that, NAMIS, that is tracked with other ability, what it's called, defense related equipments, the ability to destroy enemy armored vehicles, bunkers. It's a kind of complete acquisitions of materials and development of these infrastructure. And they have given the names of these loads, LPDs, platforms, docks, and what it's called, humanitarian assistance and disaster relief missions, and everything. They have given the name and the target detections, instruments, all these things. That's it. So in simple word, you have to understand that yes, we are focusing on developing defense, more investment into defense sectors for proving that, or to making that yes, defense sector of India is so strong. That's it. Mainly because government continuing emphasizing on modernization, self-reliance, and indigenization under the Atmanirbhar Bharat concept kada. So that is what it's all about. This is highly important. Just now in this session we have discussed about UN, right? The importance, significance, role, responsibilities, how it is helping to develop or to bring peace and stability in the global crisis. So here in this article, malnutrition to have generational impact on newborns in Gaza. This is the report given by UN. And when we were discussing about UN, I have clearly mentioned about important organization, agencies, funds. So few agencies and funds are mentioned in this article. Let's see. 70% of newborns are premature or underweight, compared with 20% before Hamas October 2023 attack on Israel kicked off the war. So UN Population Fund Director calls for a surge of aid to help prevent lifelong health issues in the enclave. అంటే ఏదైతే malnutrition ఉందో, especially it is affecting not only the pregnant woman but also the newborn child, which will be highly impossible for the people or for the kids to survive, or even if they survive, they will have this generational impact. Let's see how. So malnutrition among pregnant women and babies urging a surge of eye. The sheer extent of the devastation looked like the set of dystopian film. And he also mentioned he is the director of UNFPA, United Nations Population Fund. And he also mentioned quarter of Gaza's population is starving. So a war, how it is affecting the whole humankind, just imagine. That includes 11,500 pregnant women for whom starving is practically or particularly catastrophic for both mother and newborns. And he also said reproductive or maternal health programs around the world, they are focusing, they are leading, but still these kind of situations has to be taken care of. And as a result, 70% of newborns are premature or underweight, or compared to 20% before Hamas attack. Other than that, he said malnutrition will have generational effects not on the mother but on the newborn, as I already mentioned. And he also said life of the baby. So even after taking longer lasting care and problems throughout the life of the baby. And they also said the recent ceasefire has allowed more freedom of movement of humanitarian workers. So trickle of aid, but not only a trickle of aid. So being allowed in that is nowhere near enough. The lack of medical supplies, facilities also a major factor, he said. And over 94% of hospital damaged or destroyed, and only 15% of operation facilities offering emergency services. So just understand the seriousness of the situation. Maternal death rates are high, partly due to the fact that simple things like contraception are no longer available, or not, or like noting some potential mothers are looking for and doing unsafe abortions. Or in addition, some 7 lakh women and girls struggle each month with a lack of privacy, water, and sanitary pads during their menstrual cycle. This is one issue. And see, when we were discussing about the importance of UN, its helping hand, its decisions, its roles, its responsibility, its significance, and its funds, organizations which are taking care of environment, and few situations like these. This is why UN is really important, and this is what world needs. An organization like UN to come forward, to take care of, to give these analysis, to sort some solutions, to give some suggestions to cope up with the challenges kind of. So this is why UN is important. This is what Shashi Tharoor said. The challenges which were there at 1945 are ahead of 2025, ahead at 2025. So now it's high time to adapt it to the new risks and challenges and come up with the new solutions. Finally, this is all about today's current affairs analysis session. I hope it's clear. And please make sure whatever I'm teaching, you have to write it in your current affair notes, and whatever I'm updating or posting in our
official Telegram channel. Make sure you are going there, you are writing those answers for the questions, and you are trying to get evaluate self evaluation in a cheyandi or submit for the evaluation. And most importantly, maintain consistency. uh, yes, other than that, if you need any help, assistance, guidance, mentorship, you can just drop a message. And if you need any particular topic to do in discussion or analysis, just drop a message. For that also, we are always ready to help you out. Make sure that you are doing very honest and dedicated preparation. So this is all about today's session. Thank you so much. Have a fantastic day.